అమ్మా హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటి బాగున్నారా? సిఏ అండ్ సిఎంఏ ఫైనల్ స్టూడెంట్స్ చాలామంది సార్ ఐటీసీ చాప్టర్ మాకు కొంచెం చెప్పండి, యూట్యూబ్లో పెట్టండి అడుగుతున్నారమ్మా. ఓకే, మీకోసం ఐటీసీ కంప్లీట్ చాప్టర్ విల్ బీ అవైలబుల్ ఇన్ యూట్యూబ్. సో ఐటీసీ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అమ్మా. మా సిఏ వాళ్ళకైతే ఆల్మోస్ట్ 15 మార్క్స్ వస్తాయి, ప్రాక్టికల్ క్వశ్చన్, ఎంసీక్యూ, కేస్ స్టడీ, వాట్ ఎవర్ అమ్మా. సో సిఎంఏ కూడా ఐ థింక్ సో ఇంపార్టెంట్. ఎవరికైనా సరే ఐటీసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఐటీసీ ఈజ్ వెరీ ఫన్, సరదాగా ఉంటుంది, చాలా బాగా నేర్చుకోవచ్చు. సో చాలామంది ఎందుకో మరి ఐటీసీ అంటే భయపడుతుంటారు. సో దానికి రీజన్ ఏంటంటే బట్టి వేపిస్తుంటారు బయట. సో బట్టీలు వేసేసి టైంపాస్, ఈ బ్యాచ్ కాదు. చదువు అంటే చదువులో నేర్చుకోండి, ఓకేనా? సో ఐటీసీ చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. సిఎంఏ ఫైనల్ వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నన్ను కొంతమంది సిఎంఏ ఫైనల్ స్టూడెంట్స్ ఏమడిగారంటే, సార్ మాకు ఐటీసీ వరకు బాగానే చెప్తారు, బట్ మా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అవి సిఏ ఎగ్జామ్స్ ఏమో ఇవి ఇంపార్టెంట్, సిఎంఏ ఎగ్జామ్స్లో మాకు సార్ ఐటీసీ తర్వాత చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఈవే బిల్లు, రిజిస్ట్రేషను, రిటర్న్సు, రిఫండ్ ఏమో, అప్పీల్స్ అండ్ రివిజన్స్, టీడీఎస్, టీసీఎస్, ఇంకోటి ఎఫ్టీపీ, సార్ మాకు వీటిలో క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. సిఏకమ్మా సిఏ ఫైనల్కి ఎఫ్టీపీ 5 మార్క్సే మోస్ట్లీ, బట్ సిఎంఏ ఫైనల్లో ఎఫ్టీపీ మొన్న 15 మార్క్స్ వచ్చాయంట. వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ మరి మాకు అవి కొంచెం బాగా చెప్తారా, అవి చెప్తే మాకు యూజ్ అవుతుంది అంటున్నారమ్మా. డెఫినెట్లీ అమ్మా. సో అవి కొంచెం డెప్త్గా చెప్తాను, పైపైన కాకుండా అందరిలాగా. ఐ ట్రై టు కవర్ ఇన్ డెప్త్ ఆఫ్ మిస్లేనియస్ టాపిక్స్ ఆల్సో, ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దామా? మనకి ఐటీసీ చాప్టర్లో ఒక 4 to 5 క్లాసెస్ పడతాయమ్మా, అంటే ఒక 4 to 5 అవర్స్ మ్యాక్సిమం. ఇవాళ ఇప్పుడు టైం ఎంత? మార్నింగ్ 4 టైం ఇవ్వాలి. సో ఇవాళ మార్నింగ్ నుంచి నైట్ లోపు మోస్ట్లీ మన ఐటీసీ చాప్టర్ అయిపోతుంది. విత్ క్వశ్చన్స్ కూడా చేద్దామమ్మా. మనం ఫాలో అవుతున్న క్వశ్చన్ బ్యాంకుల క్వశ్చన్స్ అవ్వచ్చు, లేదా ఐసీఏ స్టడీ మ్యాట్ల క్వశ్చన్స్ చేస్తాను నేను, ఓకేనా? అయిపోతుంది మనకి, చాలా ఈజీగా ఉంటుంది. బట్ నాతో పాటు నోట్స్ రాసుకోండి, సింపుల్గా గుర్తుండిపోతుంది, ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేద్దాం మనం? అసలు ఐటీసీ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటున్నాం సార్, అసలు ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, దాంట్లో ఏం కేటగిరీస్ అని చూద్దాం. ఒక చార్ట్ వేసుకుందాం. దాని తర్వాత సెక్షన్ నెంబర్ 16 స్టార్ట్ చేద్దాం. సో అది ఇప్పుడు అయిపోతుంది ఈ క్లాస్లో. నెక్స్ట్ క్లాస్లో 17, తర్వాత 18, తర్వాత 20, 19 లేదు ఇక్కడ, జాబ్ వర్క్, అది తర్వాత చూద్దాం, ఓకేనా? అంటే మా కవరేజ్ రాసుకుందాం ఫస్ట్. అసలు ఐటీసీ చాప్టర్లో మనకి అసలు ఏమున్నాయి సార్ మనకి, మీకు ఐడియా ఉంటే ఫ్రమ్ సెక్షన్ నెంబర్ 16 ఉంది సార్ ఫస్ట్, ఓకే? తర్వాత మనకి సెక్షన్ నెంబర్, ఈ సెక్షన్ నెంబర్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలమ్మా. 17, తర్వాత మా సెక్షన్ నెంబర్ 18, తర్వాత సెక్షన్ నెంబర్ ఏంటవి 20, 21, 19 ఎండిపోయింది, మళ్ళీ 19 ఐ థింక్ జాబ్ వర్క్ అనుకుంటాను, తర్వాత చూద్దాం, ఓకేనా? సార్ సెక్షన్ నెంబర్ 16లో ఏమున్నాయి సార్ మనకి? సెక్షన్ నెంబర్ 16లో మనకి ఏమున్నాయమ్మా సార్? సింపుల్గా సెక్షన్ నెంబర్ 16లో మనకి ఏముంటాయి సార్? కండిషన్స్ ఫర్ అవైలమెంట్ ఆఫ్ ఐటీసీ, కండిషన్స్ ఫర్ అవైలమెంట్ ఆఫ్ ఐటీసీ. తర్వాత ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. రూల్ నెంబర్ 37 అండ్ రూల్ నెంబర్ 37A. రూల్ నెంబర్ 37A అమెండ్మెంట్ ఫర్ నవంబర్ అమ్మ, మోస్ట్ ఇంపార్టెంట్, రేపు ఎగ్జామ్లో రావచ్చు. తర్వాత ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అండ్ యూటిలైజేషన్ ఉన్నాయి ఇక్కడ. ఏంటవి సార్? రూల్ నెంబర్ 86 అండ్ 86A అండ్ రూల్ నెంబర్ 86B. తర్వాత కొన్ని చిన్న చిన్న మిస్లేనియస్ పాయింట్స్. ఏంటిది సార్? టైం లిమిట్ ఫర్ అవైలమెంట్ ఆఫ్ ఐటీసీ, డిప్రిషియేషన్ ఇస్తే ఐటీసీ తీసుకుంటామా లేదా, అర్థమైందా? ఒకవేళ గూడ్స్ కానీ లాట్స్లో రిసీవ్ అయితే ఏంటి, గూడ్స్ ఎవరైనా థర్డ్ పర్సన్ రిసీవ్ అయితే ఏంటి, మిస్లేనియస్ పాయింట్స్ దీనికి సంబంధించినవి ఇక్కడ మనం ఇది నేర్చుకుంటాం. ఒకటి కండిషన్స్ ఫర్ అవైలమెంటు, ఈ కండిషన్స్తో పాటు ఏం లింకం ఇక్కడ సార్? ఇక్కడ సెక్షన్ నెంబర్ 41 రెడ్ విత్ రూల్ నెంబర్ 37, రూల్ నెంబర్ 37A ఇంపార్టెంట్. ఇదేంటి? రెస్ట్రిక్షన్స్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఐటీసీ, ఇక్కడ చదువుకుంటాం. సెక్షన్ నెంబర్ 46, 49
బట్ రెడ్ విత్ రూల్ నెంబర్ 86A 86B రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో క్వశ్చన్స్ చాలాసార్లు వచ్చినాయి. రిస్ట్రిక్షన్స్ అయిపోయిందా? రైట్. ఇదేంటిది? సెక్షన్ నెంబర్ 16లో మనం చదువుకునే కంటెంట్ ఇది. 17లో 17 బేసిక్గా 2 పార్ట్స్ చేద్దాం. ఏంటవి సార్? ఒకటేమో అపోర్షన్మెంట్ ఆఫ్ కామన్ క్రెడిట్. ఓకే, ఇటుపక్క ఏమో బ్లాక్డ్ క్రెడిట్. అపోర్షన్మెంట్ ఆఫ్ కామన్ క్రెడిట్లో మళ్ళీ ఉంటాయి మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఓకేనా? అపోర్షన్మెంట్ ఆఫ్ కామన్ క్రెడిట్లో మనకి ఏమున్నాయి సార్? అపోర్షన్మెంట్ ఆఫ్ కామన్ క్రెడిట్ బిలాంగ్స్ టు ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్. ఓకే, ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీస్. ఇంకోటి సార్ ఫర్ క్యాపిటల్ గుడ్స్, చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇవి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. తర్వాత సార్ 17(5) ఏంటి మనకి? బ్లాక్డ్ క్రెడిట్, అంటే వాటి మీద ఐటీస్ ఇవ్వడు. మళ్ళీ 2 ఉన్నాయి ఇక్కడ, పార్ట్ ఏ ఏమో పార్ట్ బి. తర్వాత అంటే వెళ్దాం కొంచెం ముందుకి. సార్ సెక్షన్ నెంబర్ ఏంటిది? 18ఆ? సార్ సెక్షన్ నెంబర్ 18లో మనకి ఏమున్నాయి? మనకి దెర్ ఆర్ 2 స్పెషల్ కేసెస్ అమ్మా. స్పెషల్ కేసెస్ ఏంటిది సార్? ఫస్ట్ టైం అవైల్మెంట్ ఆఫ్ ఐటీసీ వీ హ్యాడ్ 4 కేసెస్. తర్వాత రివర్సల్ ఆఫ్ ఐటీసీ, ఇక్కడ కూడా మనకు 4 కేసెస్ ఉన్నాయి. లాస్ట్ ఇంకా సెక్షన్ నెంబర్ ఏంటిది? 2021 ఏంటిది? ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్, ఇవి మనం నేర్చుకునేది ఇక్కడ. సెక్షన్ నెంబర్ 16 బేసిక్ కండిషన్స్ రూల్స్. 17లో మనకు 2 ఉన్నాయి. అపోర్షన్మెంట్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీస్ క్రెడిట్, అపోర్షన్మెంట్ ఆఫ్ క్రెడిట్ బిలాంగ్స్ టు క్యాపిటల్ గూడ్స్. తర్వాత బ్లాక్డ్ క్రెడిట్. బ్లాక్డ్లో ఉన్నాయి మనకి పార్ట్ ఏ ఉంది, పార్ట్ బి ఉంది. తర్వాత ఇది ఇంపార్టెంట్ అమ్మా, సెక్షన్ నెంబర్ 18లో మనకు 2 పార్ట్స్ ఉన్నాయి. ఏమో ఫస్ట్ టైం ఐటీసీ ఎలా అవైల్ చేసుకుంటారు, అదేవిధంగా ఐటీసీ రివర్సల్ ఎప్పుడు చేయాలి. ఇక్కడ 4 కేసెస్, ఇక్కడ 4 కేసెస్, అలాంగ్ విత్ రూల్స్ చదువుకుంటాం. లాస్ట్ ఏంటి మనకి? అది సెక్షన్ నెంబర్ 2021 రెడ్ విత్ సమ్ రూల్స్, దట్ ఈస్ ఐఎస్డి, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. ఇది రాసుకోండి ఒకసారి, మీకు చదివే ముందు క్లారిటీ ఉండాలి. అసలుకి మనం ఐటీసీ చాప్టర్లో ఏం చదువుకుంటున్నాం? ఓకే, ఇవి చదువుకుంటున్నాం మనం. ఏమో ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా రావచ్చు అంటే చెప్తున్నా చూడండి. మనకి సెక్షన్ నెంబర్ 16లో క్వశ్చన్ రావచ్చు, 4 మార్క్స్ లేదా 8 మార్క్స్ అమ్మా. ఇది ఈ రూల్స్ వస్తే 4 మార్క్స్ వస్తాం, ఇది 4కి వస్తాయి. లేదా సెక్షన్ నెంబర్ 16 ప్లస్ 17(5) కలిపి వస్తామ్మా. ఇది రాదు, మళ్ళీ ఇది సపరేట్ క్వశ్చన్ అమ్మా. మీకు కానీ క్వశ్చన్ వచ్చిందంటే అపోర్షన్మెంట్లో 8 మార్క్స్ అమ్మా, 8 or 12, అది సపరేట్ క్వశ్చన్. ఇంకా సార్ 17(5) విడిగా రాదు క్వశ్చన్, 17(5) విడిగా రాదు, 17(5) కలిపి వస్తుంది. దేంట్లో? 16తో కలిపి. అంటే కొన్ని ఐటమ్స్ ఇచ్చేసి వీటి మీద ఐటీసీ ఉందా లేదంటాడు. సో 17(5) ప్లస్ 16 సపరేటు. ఏమో సెక్షన్ నెంబర్ 18లో వస్తే సపరేట్ క్వశ్చన్ వస్తుంది, మళ్ళీ 8 మార్క్స్ 8 మార్క్స్, అది వస్తే 8 మార్క్స్ సపరేట్లీ రావచ్చు. సో మొత్తం కలిపి మీకు ఎక్కడైనా సరే మనకు ఒక 14 to 15 మార్క్స్ వరకు ఐటీసీలో యూ కెన్ ఈజీలీ స్కోర్ అమ్మా, చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు చూడండి క్లారిటీ వచ్చింది మనకి. ఇప్పుడు ఏం చేద్దాం మనం? సింపుల్గా విడగొట్టేసాం. ఇప్పుడు నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ఒక క్లాస్ నేర్చుకుందాం. మనకు చూడండి మా క్లాసెస్ ఏం పట్టచ్చు. దీనికి ఒక క్లాస్ పడుతుంది, మోస్ట్లీ 1 hour లాగిచ్చేస్తాను. దీనికి ఒక క్లాసు, ఇన్పుట్స్కి క్యాపిటల్ గుడ్స్కి ఒక క్లాసు, బ్లాక్డ్ క్రెడిట్కి దీనికి ఒక క్లాస్, దీనికి ఒక క్లాస్, లేదా కలిపి ఒక క్లాస్ అయిపోతుంది. ఇక్కడ బ్లాక్డ్కి 1 hour చాలమ్మా గట్టిగా. అపోర్షన్మెంట్లో సార్ దీనికి ఒక క్లాస్ అవ్వచ్చు, దీనికి ఒక క్లాస్ అవ్వచ్చు, దీనికి ఒక క్లాస్. 1 2 3 4 ఏమో 5 6 7. ఇఫ్ యూ స్పెండ్ 7 hours ఆఫ్ టైం ఫస్ట్ టైం అమ్మా, మీరు కానీ ఒక్కరోజు కూర్చున్నారంటే 7 hours మీరు విన్నారంటే క్లాసు ఒకసారే, నెక్స్ట్ టైం ఎంతసేపు 1 hour రివిజన్ అయిపోతుంది. ఫస్ట్ టైం వినేటప్పుడు మీరు కానీ 7 hours లేదా 6 hours అట్లీస్ట్ బాగా వింటే మీ 15 మార్క్స్ మీకు సేఫ్. అలా కాకుండా సార్ మాకు మ్యారథాన్ కావాలి, మాకు షార్ట్ కట్లు కావాలి, మాకు గంటలో చెప్పండి, అరగంటలో చెప్పండి, ఏమా నా వల్ల కాదమ్మా గంట అరగంటలో, నేను చెప్తే మనస్ఫూర్తిగా చెప్తాను, కంప్లీట్గా ఐ విల్ గివ్ కంప్లీట్ అండర్స్టాండింగ్. అది కానీ మీకుంటే మీరు ఎప్పుడైనా పాస్ అయిపోతారు. సో దయచేసి నేను చెప్పొచ్చు నిలబడి 10 నిమిషాలు చెప్తాను మొత్తం, ఎవడికి ఉపయోగం? దేవుడికి కూడా ఉపయోగం లేదు. టైం వేస్ట్ మనం చేయకండి. రాసుకున్నారా? నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. ఏంటి ఇప్పుడు సార్? సెక్షన్ నెంబర్ 16 ఇదమ్మా, 16 స్టార్ట్ చేద్దాం. ఓకే, దొరిపోయినా? మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ మోస్ట్ ఈజియెస్ట్ చాప్టర్. చూడండమ్మా, అసలు ఏంటి ఐటీసీ క్వాలిటీ నాకు అర్థం కావట్లేదు.
అసలు ఏంటి ఐటీసీ గోలా ఏంటంటే చూడండి అమ్మ, ఊరికి ఒక చిన్న పాయింట్ తెలుసు మీకు. వీడెవరమ్మా సప్లైరా? వీడు గూడ్స్ ఆర్ సర్వీస్ సప్లయర్. వీడు ఏం చేశాడు? నాకు గూడ్స్ అమ్మాడు. ఏమో సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. అవునా? నాకు ఏమిస్తాడు? ట్యాక్స్ ఇన్వాయిస్ ఇస్తాడు కదా, ట్యాక్స్ ఇన్వాయిస్ నాకు ఇచ్చాడు. ఇక్కడ ఎవరు? ఇక్కడ నేను. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, నేను నా కోచింగ్ సెంటర్కి అవునా సర్వీస్ లేదా గూడ్స్, మా గూడ్స్ ఆర్ సర్వీస్ రిసీవర్ ఇడు నేనే, కార్తీక్ ముప్ప. నేనేం చేశాను? ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, ఊరినే వైఫై ఉంది నా రూమ్లో, వైఫై. ఓకేనా? నేను ఏంటిది వైఫై అంటే? ఇన్పుట్ సర్వీస్. మనకి ఏమంటే చెప్పిన బిజినెస్ కోసం, సార్ ఏదైనా ఒక బిజినెస్ రన్ అవ్వాలంటే జనరల్గా ఏదైనా ఒక బిజినెస్ రన్ అవ్వాలంటే మనకి ఏం కావాలి? 3 రకాలు ఉంటాయి. ఒకటేంటి సార్? ఇన్పుట్స్. ఇంకోటి ఇన్పుట్ సర్వీస్. ఇంకోటి క్యాపిటల్ గుడ్స్. చెప్పండి, ఇన్పుట్స్ అంటే ఏంటి? ఏమో ఇన్పుట్స్ అంటే ఏంటి? అదర్ దాన్ క్యాపిటల్ గుడ్స్ అంటారు. ఇక్కడ జిఎస్టీ డెఫినేషన్ ఏంటి? సార్ ఇన్పుట్స్ మీన్స్ అదర్ దాన్ క్యాపిటల్ గుడ్స్. సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే ఏమో ఏవైతే, ఇదిగోండి మార్కరు. ఇప్పుడు నాకున్న నా క్లాసెస్, నాకు ఇన్పుట్స్ ఏంటి? సార్ మార్కరు. ఇంకేమన్నా మన దగ్గర ఇదిగోండి ఇంక్ బాటిల్స్, తర్వాత ఇదిగోండి క్యాలిక్యులేటరు, తర్వాత ఇవన్నీ ఏంటి మనకి? ఇన్పుట్స్. ఏదైనా ఒక బిజినెస్ రన్ అవ్వాలంటే బిజినెస్ కొన్ని ఇన్పుట్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటింగ్ అనేది బుక్స్ ఉన్నాయి మనకి, దానికి ఏం కావాలి? పేపర్స్. ఈ మనకి ఇన్పుట్స్. ఇన్పుట్ సర్వీస్ అంటే వైఫై ఏంటి? నాకు వైఫై ఇన్పుట్ సర్వీస్. నేను రెంట్ ఉంటాను, రెంట్ ఏంటి? ఇన్పుట్ సర్వీస్. బిజినెస్ ప్రిమిసెస్ మరి రెంట్కే కదా. సో ఇన్పుట్ సర్వీస్. క్యాపిటల్ గుడ్స్ అంటే మా మొబైల్ ఫోన్ అవ్వచ్చు, లేదా ల్యాప్టాప్ అవ్వచ్చు, ఇదిగో ఈ బోర్డు అవ్వచ్చు. ఇవన్నీ ఏంటి? క్యాపిటల్ గుడ్స్. అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ అని రాసుకుంటాం సింపుల్గా. క్యాపిటల్ గుడ్స్ మీన్స్ దోస్ అసెట్స్ విచ్ ఆర్ క్యాపిటలైజ్. అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్లో రాస్తాం, నాట్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అయిపోయిందా? ఇప్పుడు ఏంటి మనకి? ఏమో జనరల్గా మనం ఇగో ఇవన్నీ కొంటున్నప్పుడు ఏం చేస్తాం? జిఎస్టీ పే చేస్తాం, అంతేగా. నేను ఫర్ ఎగ్జాంపుల్ మార్కర్స్ కొన్నాను, లేదంటే ఇంకే కొన్నాను మా ఇన్పుట్స్. నాకు బుక్స్ ప్రింటింగ్ కోసం పేపర్స్ కొన్నాను, ఇంక్ బాటిల్స్ కొన్నాను, క్యాలిక్యులేటర్ కొన్నాను. ఇవన్నీ నాకు ఇన్పుట్స్ కదా. మరి ఇన్పుట్స్ కొన్నప్పుడు నేను జిఎస్టీ పే చేసి ఉంటా కదా. నెక్స్ట్ వైఫై బిల్ వచ్చింది నాకు, బిల్లు కింద రాస్తాడు సిజిఎస్టీ 9%, ఐజిఎస్టీ 9%. నా జిఎస్టీని ఇచ్చిన వాడికి ఎంత? అప్పుడు సార్ నేను ఇన్పుట్స్కి జిఎస్టీ పే చేశాను, ఇన్పుట్ సర్వీస్కి జిఎస్టీ పే చేశాను. సార్ క్యాపిటల్ గుడ్స్ బోర్డు కొన్నాను, జిఎస్టీ పే చేశాను. ల్యాప్టాప్ కొన్నాను, జిఎస్టీ పే చేశాను. మొబైల్ ఫోన్ కొన్నాను, జిఎస్టీ పే చేశాను. సో అగైన్ జిఎస్టీ పేడ్. సరేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? సార్ ఈ ఇన్పుట్ సర్వీసెస్ క్యాపిటల్ గుడ్స్ ఎందుకోసం? నాకు సరదా కోసమా? నా పెళ్ళి కోసమా? దేనికోసం? నా క్లాసెస్ కోసం. ఏంటి నా క్లాసెస్ ఏంటి? దట్ ఈస్ మై బిజినెస్, అంతే కదా. కోచింగ్ ఏంటి? నాకు బిజినెస్ కదమ్మా. సో ఇన్పుట్స్ని, ఇన్పుట్ సర్వీసెస్ని, క్యాపిటల్ గుడ్స్ని ఏం చేస్తున్నానంటే నా బిజినెస్ కోసం వాడుకుంటున్నాను. నా బిజినెస్ కోసం వాడుకుంటున్నాను. మరి ఏం చేస్తాను ఇక్కడ ఏం చేస్తాను? నేను ఐఎమ్ రెండరింగ్ మై కోచింగ్ సర్వీసెస్. ఏమో మీ దగ్గర నేను ఫీజు తీసుకుంటాను, మళ్ళీ స్టూడెంట్స్ దగ్గర ఏం చేస్తాను? నేను ఫీజు తీసుకుంటాను. మరి ఫీజు తీసుకున్నప్పుడు జిఎస్టీ కలెక్ట్ చేస్తాను నేను. ఎస్ సార్, జిఎస్టీ కలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి? ఏమో మీకు జిఎస్టీ ఐడియా ఉన్నట్లయితే జిఎస్టీ విల్ బి ఏంటది? కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్. ఇది అల్టిమేట్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో, అల్టిమేట్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, కన్జ్యూమర్, హీ హ్యాస్ టు బాండ్ జిఎస్టీ. నేను పే చేయను, వీడు పే చేయడు. వీడేం చేశాడు? వీడు నా దగ్గర తీసుకున్నాడు, గవర్నమెంట్కి ఇచ్చాడు. నేను మీ దగ్గర తీసుకుంటాను, గవర్నమెంట్కి ఇస్తాను. మీ దగ్గర తీసుకున్న డబ్బులు నేను నేను పే చేశాను. ఇందాక వీడికి పే చేశాను నేను. ఇప్పుడేంటి? మీరు నాకు ఇస్తున్నారు. ఇప్పుడేంటి? మీరు నాకు ఇచ్చే జిఎస్టీని, మీరు నాకు ఇచ్చే డబ్బుల్ని, ఏది ఫీజు కాదు జిఎస్టీ, నేను ఇందాక వీడికి పే చేశాను ట్యాక్స్. వీడేం చేస్తాడు? ఇక్కడ గవర్నమెంట్ పే చేయాలి. వీడు నా దగ్గర తీసుకున్నాడు, నేను మీ దగ్గర తీసుకున్నానమ్మా. ఇప్పుడేంటి? ఐటీసీ ఏంటేంటి? ఇప్పుడు మీరు నాకు ఇచ్చిన డబ్బుల్ని నేను గవర్నమెంట్కి ఇవ్వను, నా జేబులో వేసుకుంటాను. ఎందుకని? నేను ఆల్రెడీ పే చేశాను ఇక్కడ. సో ఈ లయబిలిటీ డిశ్చార్జ్ చేసేటప్పుడు, అవునా, ఇది నాకు లయబిలిటీ. ఈ లయబిలిటీ నేను ఎవరికి పే చేయాలి? గవర్నమెంట్ పే చేయాలి. ఎందుకని? నౌ ఐఎమ్ సర్వీస్ ప్రొవైడర్. ఇక్కడ ఏం చేయాలి? నేను ఇక్కడ గవర్నమెంట్ పే చేయాలి కోచింగ్ మీద. దీని మీద వీడు గవర్నమెంట్ పే చేస్తాడు. వీడేం చేస్తాడు? నా దగ్గర తీసుకుని గవర్నమెంట్కి ఇస్తాడు. నేనేం చేస్తాను?
మీ దగ్గర తీసుకుని గవర్నమెంట్కి ఇస్తాను. ఈ గవర్నమెంట్కి ఇచ్చేటప్పుడు ఈ డబ్బులు గవర్నమెంట్కి ఇవ్వను. ఓ ఎందుకని? ఆల్రెడీ నా జేబులో నుంచి డబ్బులు బయటకు వెళ్ళిపోయినాయి. ఎక్కడికి వెళ్ళి? ఇదిగో ఇటు దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఇక్కడ గవర్నమెంట్కి డబ్బులు నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? ఆల్రెడీ ఇచ్చాను గవర్నమెంట్కి. బట్ ఎవరి ద్వారా ఇచ్చాను? ఇదిగో వీడికి ఇస్తే ఇటు గవర్నమెంట్కి ఇచ్చేసాడు. సో కాబట్టి ఈ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ కదా మరి. ఈ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీని ఈ లయబిలిటీని నేను పే చేసేటప్పుడు ఆల్రెడీ నేను ఏదైతే ఇన్పుట్ సర్వీసెస్ క్యాపిటల్ గుడ్స్ మీద ఏదైతే జిఎస్టీ పే చేశానో దాన్ని నేను సెట్ ఆఫ్ చేసుకొని రిమైనింగ్ ఇంకా బాకీ ఉంటే దట్ ఐ విల్ పే టు గవర్నమెంట్. దాన్ని ఏమంటాం? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మైనస్ ఐటీసీ నెట్ అమౌంట్ పేయబుల్ టు గవర్నమెంట్. అదేగా జరిగేది. అల్టిమేట్గా కన్జ్యూమర్ బలైపోతాడు. వీడు పే చేయాలి పాపం, ఎందుకంటే వాడు వాడుకున్నాడు కాబట్టి సర్వీసెస్ని. అర్థమైన సర్కిల్ మీకు. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? సార్ వీడు ఇదిగో ఇక్కడ లెస్ చేశాడు కదమ్మా, అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి, అంతేనా? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి మైనస్ ఐటీసీ అని ఇక్కడ రాసుకోకూడదా? అదే చేస్తాం మనం. ఈ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి ఐటీసీ అని అమౌంట్ సెట్ ఆఫ్ చేసుకుంటున్నాడు సార్. అలా చేసుకోవాలంటే అందరు చేసుకోవచ్చా? ఎవడు పడితే అలా చేసుకోవచ్చా? లేదా దీనికి ఏమన్నా కొన్ని కండిషన్స్ పెట్టాడు గవర్నమెంట్ అంటే? మీరు చెప్పండి అమ్మా. కండిషన్ పెట్టకపోతే మనుషులు తెలుసు మీ గురించి, మన గురించి తెలుసు మనకి. మనుషులు ఏంటమ్మా? వన్ ఆఫ్ ద డేంజరస్ క్రియేచర్ ఆన్ ద ఎర్త్ మనిషి అనేవాడు. ఏంటి మరి గవర్నమెంట్ ఏం చేసింది? రూల్స్ ఏం పెట్టలా. మీరు చాలా మంచోళ్ళు. శ్రీకృష్ణదేవరాయల టైంలో చెప్తారమ్మా. ఏం చెప్తారు? మార్కెట్లో వజ్రాలు అమ్మేవాళ్ళు అక్కడ పెట్టేసి తీసుకెళ్ళిపోయేవాళ్ళు జెన్యున్గా ఆ రోజులు. ఇప్పుడేంటి? చంపేసి పీకలు కోసేస్తున్నారు. సో కాబట్టి గవర్నమెంట్ మనల్ని నమ్మదు. ఎవడెవడు నమ్మడు ఈ రోజుల్లో. సో ఏం చేసింది గవర్నమెంట్? బాబు మీకు అలా ఇచ్చేస్తే మీరేం చేస్తారు? గవర్నమెంట్కి రూపాయి ఎవరు, ఇంకా మొత్తం ఐటీసీ సెటిల్మెంట్ మీరు సెటిల్ చేసుకుంటారు. సో కాబట్టి ఆగండి. ఇలాగా మీరు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవాలంటే మేము మీకు కొన్ని కండిషన్స్ చెప్తాం. ఐటీసీ క్లెయిమ్ చేసుకోవాలంటే అర్థమవుతుందా? ఇదిగో నీ లయబిలిటీది. ఈ లయబిలిటీ ఎవరికి ఇవ్వాలి? నేను గవర్నమెంట్కి ఇవ్వాలి. ఈ లయబిలిటీ పే చేసేటప్పుడు నువ్వు ఐటీసీ అని, అంటే ప్రీవియస్గా పే చేసిన ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు క్లెయిమ్ చేసుకోవాలంటే మా దగ్గర కొన్ని కండిషన్స్ ఉన్నాయి. లేకపోతే ఏం చేస్తాడు మనోడు? వీడు పెద్ద ముదురు. ఏం చేస్తాడు వీడు? ఇక్కడ ఫేక్ ఇన్వాయిస్లు పెట్టుకొని ఫేక్ ఇన్వాయిస్ తీసుకొని నేను గూడ్స్ కొనలా, నేను వైఫై తీసుకోలేదు, నేను కంప్యూటర్ కొనలేదు, నేను ల్యాప్టాప్ కొనలేదు, ఏం కొనలా. బట్ ఏం చేశాను? నేను ఫేక్ ఇన్వాయిస్ క్రియేట్ చేశాను. ఫేక్ ఇన్వాయిస్ క్రియేట్ చేసేసుకొని ఐటీసీ క్లెయిమ్ చేసుకుంటున్నాను నేను. లేదా అసలు నాకు గూడ్స్ రిసీవ్ అవ్వాలా, అసలు నేను సర్వీసే ప్రొవైడ్ చేయట్లా. ఓకేనా? చేస్తాం మనం. అందుకని మనుషులు మంచోళ్ళు కాదమ్మా. సో కాబట్టి మీకు ఫ్రీగా ఇవ్వను నేను క్రెడిట్ అనేది. సో దేర్ మస్ట్ బి సమ్ కండిషన్స్. ఇక్కడ మనం నేర్చుకునే ఫస్ట్ పాయింట్ ఏంటి సార్? వాట్ ఆర్ ద కండిషన్స్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్ టు అవైల్ ఐటీసీ? ఫస్ట్ అర్థమైందా? రైట్ అమ్మా. ఇప్పుడు ఒకసారి చూడండి. ఫస్ట్ మీకు బ్యాక్గ్రౌండ్ అర్థమైందా? అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు చెక్ చేద్దాం. ఇంకేంటి ఇప్పుడు సార్? ఇక్కడ మనం ఐటీసీ రాసుకోవాలంటే వాట్ ఆర్ ద కండిషన్స్ టు బి ఫుల్ఫిల్డ్ అమ్మా? ఒక 5 to 6 కండిషన్స్ ఉన్నాయమ్మా, ఇంపార్టెంట్ కండిషన్స్. ఆ కండిషన్స్ లింక్ అయ్యి రూల్ నెంబర్ సెక్షన్ నెంబర్ 41, రూల్ నెంబర్ 37, 37A. తర్వాత ఇదే కండిషన్స్ రిలేటెడ్గా ఇంకోటి ఏంటి సార్? రూల్ నెంబర్ 86A, 86B. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? రైట్. ఏంటి ఇప్పుడు చదువుకుంటుంది సార్? వాట్ ఆర్ ద కండిషన్స్ టు బి ఫుల్ఫిల్డ్ బై ఎవరు? 7 టు అవైల్ ఐటీసీ. చూద్దామా? రైట్. ఊరినే డయాగ్రామ్ అంతే ఉంచుదాం మనం. సో విల్ కీప్ ద డయాగ్రామ్. సరే, మీకు ఐడియా ఉందా? సరే, ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసే ముందు నాకు తెలిసి మీ అందరికి కూడా జిఎస్టీ మీద కొద్ది గొప్ప ఉంటుంది నాలెడ్జ్. జిఎస్టీఆర్ 1 అంటే ఏంటి, జిఎస్టీఆర్ 1A ఏంటి, 1B ఏంటి,
2B ఏంటి, 3B ఏంటి, ఐడియా ఉందా? ఏంటమ్మా చెప్పండి. ఫస్ట్ ఏం ఫైల్ చేస్తాడు సప్లయరు మంత్ బిగినింగ్లో? స్టేట్మెంట్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లై, అవునా సార్? వీడు ఎవ్రీ మంత్ 10th అమ్మ డేటు. సార్ ఎవ్రీ మంత్ 10th వీడు హీ హాజ్ టు ఫైల్ ఏంటమ్మా? GSTR 1 అది. GSTR 1 ఏంటిది సార్? స్టేట్మెంట్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లై. ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది సార్? ఇది ఆటోమేటిక్గా ఏమైపోతుంది? ఇది ఆటో పాపులేట్ అయిపోతుంది. ఇది ఎవరికి? వీడి GSTR 2Bకి, అవునా? వీడికేంటిది? స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వర్డ్ సప్లై. వీడికి ఐడియా ఉంది కాన్సెప్ట్ ఇది. ఇక్కడ సేల్స్ ఎవరెవరికి చేశానో వీడు అప్లోడ్ చేస్తాడు. వీడు ఈ మంత్లో, ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ మంత్లోనో ఫిబ్రవరి మంత్లోనో, ఈ మంత్లో లాస్ట్ మంత్లో నేను ఎవరెవరికి సేల్స్ చేశాను, B2B ఎంత, B2C ఎంత అని చెప్పేసి వీడేం చేస్తాడమ్మా? GSTR 1లో వీడు స్టేట్మెంట్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లై చేస్తాడు. ఇది ఆటోమేటిక్గా ఆటో పాపులేట్ అయిపోయి వీడి GSTN పోర్టల్లోకి వెళ్ళి రిఫ్లెక్ట్ అవుతుంది. ఏమని? నువ్వు పలానా సప్లై దగ్గర కొన్నావు కదా, నువ్వు పలానా సప్లైర్ దగ్గర గూడ్స్ కొన్నావు కదా, అవునా? అలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఐడియా ఉందా? మనం దీన్ని బేస్ చేసుకొని ఎంతైతే ITC క్లైమ్ ఇస్తామా, ఎంతైతే ITC రిఫ్లెక్ట్ అవుతుందో ఆ ITC ఎక్కడ కనిపిస్తుంది మనకి? మన ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో కనిపిస్తుంది. దాన్ని సెట్ ఆఫ్ చేసుకొని విల్ పే అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. ఇక్కడ దాకా ఐడియా ఉంది కదా? GSTR 1 నోట్ ఫైల్ చేస్తాడు. GSTR 2B ఏంటి, 3B ఏంటి సార్? 3B అంటే అల్టిమేట్లీ వీఆర్ పేయింగ్ ట్యాక్స్, దట్ ఈజ్ యాక్చువల్ రిటర్న్. ఓకేనా? దిస్ ప్రాసెస్ ఐడియా ఉంది కదా? ఇంకా చూడండి అమ్మా, ఇంకా చూడండి కండిషన్స్ చూద్దాం. ఒక 5 కండిషన్స్ ఉన్నాయమ్మా, జాగ్రత్త చూడండి. ఓకేనా సార్? ఒక సర్వీస్ రెసిపియంటు, ఒక గూడ్స్ రెసిపియంటు ITC క్లెయిమ్ చేసుకోవాలంటే వాట్ ఆర్ ద కండిషన్ నెంబర్ 1, ఆ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సర్వీసెస్ ఏవైతే చెప్తున్నావో హీ మస్ట్ రిసీవ్ దట్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అమ్మా. ఫస్ట్ ఏంటమ్మా సార్? గూడ్స్ అనేవి ఆర్ సర్వీసెస్ అనేవి హీ మస్ట్ రిసీవ్డ్ ఇన్ హిజ్ ప్రిమిసెస్ ఆర్ ఫర్ హిజ్ బిజినెస్ పర్పస్. గూడ్స్ అయితే మన ప్రిమిసెస్కి రావాలి, సర్వీసెస్ అయితే నేను రిసీవ్ చేసుకొని కన్జ్యూమ్ చేసుకోవాలి కదా. సెకండ్ పాయింట్, మీరు ట్యాక్స్ ఇన్వాయిస్ చాప్టర్ చదువుకున్నాక మనం ట్యాక్స్ ఇన్వాయిస్ చాప్టర్లో మనకేమున్నాయి ఇక్కడ సార్? సప్లయర్ గూడ్స్ సప్లై చేసినప్పుడు హీ మస్ట్ ఇష్యూ 1 డాక్యుమెంట్. జనరల్లీ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇవ్వాలి, కొన్నిసార్లు బిల్ ఆఫ్ సప్లై, కొన్నిసార్లు డెలివరీ చేయాలని, వాట్ ఎవర్ చూసాక మనం. దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్, డాక్యుమెంట్స్ మస్ట్ బి ఇష్యూడ్ బై సప్లయర్ వైల్ సప్లయింగ్ గూడ్స్, అవునా. నెక్స్ట్ అమ్మా, వీడి దగ్గర ఎవరి దగ్గర? నా దగ్గర రిసిపియంట్ దగ్గర హీ మస్ట్ హ్యావ్ వ్యాలిడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ చాలు ఆర్ అదర్ డాక్యుమెంట్. ఏంటి ఫస్ట్ ఏంటి? ఫస్ట్ నాకు గూడ్స్ ఆర్ సర్వీస్ నేను రిసీవ్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత అటేం చేయాలి? నేను నా బిజినెస్లో వాడుకోవాలి నేను. తర్వాత సార్ దేర్ మస్ట్ బి వ్యాలిడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ నా దగ్గర ఉండాలి. ఓకేనా? వ్యాలిడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ నా దగ్గర ఉండాలి. సెకండ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. వీడేం చేస్తాడమ్మా? వీడేం చేస్తాడు సార్? ఏం చేస్తాడమ్మా? GSTR ఏంటది 1 సార్? వీడు కంపల్సరిగా GSTR 1లో వీడు ఖచ్చితంగా కూడా స్టేట్మెంట్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ వీడు ఎంటర్ చేయాలి. ఫస్ట్ చదువుతుందా? కండిషన్ అది. వీడు కంపల్సరిగా 10th ఆఫ్, మనం ఎప్పుడు క్లెయిమ్ చేసుకుంటాం? ITC 20th. ఎక్కడ? GSTR 3Bలో క్లెయిమ్ చేస్తాం మనం. బట్ 10th లోపే వాడు 10th లోపు వీడు ఎవరు? సప్లయరు. హీ మస్ట్ ఫైల్ స్టేట్మెంట్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లై ఇన్ GSTR 1. ఫైల్ చేయడంతో పాటు ఏంటిది సార్? దట్ మస్ట్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ఎక్కడ సార్? GSTR ఏంటది? 2Bనా? ఎవరిది? నాది. అర్థమవుతుందా? నేను ఎవరి దగ్గర కొన్నానో సప్లయరు సార్, ఈ సప్లయర్ అనేవాడు హీ మస్ట్ ఫైల్ స్టేట్మెంట్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లై ఆన్ ఆర్ బిఫోర్ 10th ఆఫ్ ఎవ్రీ మంత్. ఆటోమేటిక్గా దట్ మస్ట్ రిఫ్లెక్ట్ ఇన్ GSTR 2B ఆఫ్ ఎవరిది? రిసీవియర్. ఇది థర్డ్ కండిషన్.
అవునా? ఫోర్త్ కండిషన్ చూద్దాం. ఏమ్మా ఇప్పుడు ఇలాగా రిఫ్లెక్ట్ అయినప్పుడు టూ టైప్స్ ఆఫ్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలాగ రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ రిఫ్లెక్షన్స్. ఒకటేంటి మా టూ ఉంటాయి. ఇక్కడ ఏంటిది? ఒకటేమో ఏమ్మా కొన్ని ఐటీసీ మీద ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు, దే ఆర్ అలౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ వీడేం చేశాడు? నీకు ఏసీ అమ్మాడు. వీడు నీకు ఏమమ్మాడమ్మా? ఏసీ అమ్మాడు. నీకు కార్ అమ్మాడు వీడు. పర్సనల్ కన్జంప్షన్ ఏంటది? ఐటీసీ, బ్లాక్డ్ క్రెడిట్. బస్ ఈడేం చేస్తాడు? స్టిల్ ఈడు GSTR 1లో ఏం చేశాడు? వీడు ఐ సోల్డ్ కార్ టు కార్తిక్. బట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యేప్పుడు ఏమొస్తుందమ్మా? ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ ఇది 17(5)లో ఏమో బ్లాక్డ్ ఇది, సో నో ఐటీసీ అలౌడ్. వీడు అవుట్పుట్ సప్లై వాడికి, వీడు సేల్సే, వీడు అప్లోడ్ చేస్తాడు. బట్ అప్లోడ్ చేసి అక్కడికి రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు టూ కైండ్స్ ఉంటాయి. ఒకటేంటి? దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఒకటేంటమ్మా? సార్ బ్లాక్డ్ ఆర్ అన్అలవబుల్ క్రెడిట్. ఇంకోటి ఏంటమ్మా? సార్ అలవబుల్ క్రెడిట్, పర్మిసిబుల్ క్రెడిట్. సో ఈ క్రెడిట్ ఏదైతే ఉందో దట్ మస్ట్ బి ఏది? అలౌడా బ్లాక్డా? దట్ క్రెడిట్ మస్ట్ బి, ఈ రిఫ్లెక్ట్ అయ్యే క్రెడిట్ ఏదైతే ఉందో ఆ రిఫ్లెక్షన్ ఏదేంటమ్మది మనకి పాజిటివ్ రిఫ్లెక్షన్ అయి ఉండాలి. అంటే ఏంటి? దట్ ఈస్ అలవబుల్, నాట్ రిస్ట్రిక్టెడ్. ఇదేంటిది? 3A రాసుకుందామా? కండిషన్ 4 రాసుకోండి. ఇట్ ఈజ్ అలవబుల్ క్రెడిట్, నాట్ రిస్ట్రిక్టెడ్ క్రెడిట్. 4 కండిషన్స్ ఎప్పుడు దాకా చెప్పండి. ఒకటి, సరే గూడ్స్ వీడు రిసీవ్ చేసుకో ఉండాలి. నెక్స్ట్ వీడి దగ్గర హీ మస్ట్ హ్యావ్ వ్యాలిడ్ డాక్యుమెంట్. చాలు ఇక్కడ దాకా. తర్వాత మూడోది ఏంటి? సార్ సప్లయర్ ఆఫ్ గూడ్స్ మస్ట్ ఏంటిది? సప్లయర్ ఆఫ్ గూడ్స్ మస్ట్ ఫైల్ GSTR 1, దట్ ఈజ్ స్టేట్మెంట్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లై. ఫైలింగ్ టైప్ వల్ల దట్ మస్ట్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ GSTR 2B ఆఫ్ రిసీవర్. నెక్స్ట్ కండిషన్, సార్ ఇలాగ రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు దట్ రిఫ్లెక్షన్ మస్ట్ బి అలౌబుల్ ఐటీసీ. దట్ రిస్ట్రిక్షన్ ఏంటమ్మది? దట్ రిఫ్లెక్షన్ ఈజ్ నాట్ ఏంటది? బ్లాక్డ్ క్రెడిట్. ఆ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో అది అలౌబుల్ అయి ఉండాలి. ఓకేనా? 4 అయిపోయినాయి. 5వ కండిషన్ అమ్మా. ఇప్పుడు ఐటీసీ అంటున్నాం. ఎప్పుడు క్లెయిమ్ చేసుకుంటాను ఐటీసీ అనేది? ఎక్కడ క్లెయిమ్ చేసుకుంటాను? నా GSTR 3Bలోనే కదా. ఏమో ఇప్పుడు నేను ఏమంటున్నాను? ఇదేంటిది? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ మైనస్ ఐటీసీ. ఏంటిది? సార్ GSTR 3B రిటర్న్. అది వేర్ ఐ కెన్ క్లెయిమ్ ఐటీసీ బై ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ GST. నేను GSTR ఫైల్ చేస్తేనే ఐ కెన్ క్లెయిమ్ ఐటీసీ. సో అగైన్ నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఇంకా సార్ 5th కండిషన్ ఏంటంటే ఏమో రిసీవర్ ఎవడైతే ఉన్నాడో హీ మస్ట్ ఫైల్ హిస్ రిటర్న్, దట్ ఈస్ GSTR 3B. అంతేగా మరి నువ్వు ఎక్కడ క్లెయిమ్ చేసుకుంటావు ఐటీసీ? రిటర్న్లోనే. ఏంటి GST 3B అంటే? అవుట్వర్డ్ లయబిలిటీ మైనస్ ఐటీసీ. ఎక్కడది? సో నువ్వు కంపల్సరీగా విత్ ఇన్ 20th అమ్మ డేట్ మనకి 20th 20th లోపు యూ మస్ట్ ఫైల్, ఎవరు? రిసీవర్. హీ మస్ట్ ఫైల్ GSTR 3B రిటర్న్ ఫైల్ చేయాలి. 5th కండిషన్ సార్. రైట్, క్లియర్. నెక్స్ట్ ఏం చేసావు నువ్వు? గూడ్స్ కొన్నావు. వీడికి ఏం చేసావు? ట్యాక్స్ ఇన్వాయిస్లో వీడికి పే చేసావు ఐటీసీ. నువ్వు గూడ్స్ కొన్నావు, నాకు ట్యాక్స్ ఇన్వాయిస్ ఇచ్చాడు, బిల్లు పే చేశాక నేను, వైఫై బిల్ వచ్చింది నాకు, వైఫై బిల్ పే చేశాక నేను. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది GST అమౌంట్? వీడి దగ్గర ఉంది. నా దగ్గర వీడు కలెక్ట్ చేశాడమ్మా. అవునా సార్? GST అమౌంట్ వీడు కలెక్ట్ చేశాడు, వీడి దగ్గర ఉంది, వాడు ఉంచుకుంటాడు దాన్ని. వాడిది అది ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? అది తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలమ్మా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి, GST డిపార్ట్మెంట్కి. అంతేనా? నేను ఇచ్చాను GST ఆడి కోసం, అది ఎవరికి? అది ఆడిది కాదు. తీసుకెళ్ళి ఏమో గవర్నమెంట్కి పే చేయాలి. నెక్స్ట్ కండిషన్ ఆబ్వియస్లీ సార్ ఈ GST ఏదైతే కలెక్ట్ చేశాడో దాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలమ్మా? దట్ మస్ట్ బి పెయిడ్. అవునా? టు గవర్నమెంట్. అది ఏంటి 6th కండిషన్ అది. రైట్, మీకు ప్రాసెస్ అర్థమైనా చేయను? సింపుల్ అమ్మా. దానికి బట్టి ఎందుకు చెప్పండి. ఫస్ట్ ఏంటో సార్, ఒక సప్లయర్ ఒక రిసీవర్ కండిషన్స్ ఏంటి కండిషన్స్ అవైలబిలిటీకి? సార్ మీరు ఏవైతే గూడ్స్ కొన్నామని చెప్తున్నారు, ఏవైతే సర్వీసెస్ తీసుకున్నామని చెప్తున్నారు, ఏవైతే క్యాపిటల్ గూడ్స్ కొన్నామని చెప్తున్నారో అవన్నీ మీ ప్రిమిసెస్కి రావాలి, మీరు బిజినెస్లో వాడాలి.
సెకండ్, సార్ మీరు వాడి దగ్గర కొన్నారంటే వాడు మీకు కంపల్సరీగా ఒక డాక్యుమెంట్ ఇచ్చుంటాడు, వ్యాలిడ్ డాక్యుమెంట్, ట్యాక్స్ ఇన్వాయిస్ మీకు వాడు ఇచ్చుంటాడు, మీ దగ్గర ట్యాక్స్ ఇన్వాయిస్ ఉండాలి. రెండు. మూడేంటి, సార్ నిజంగా వాడు మీకు అమ్ముంటే వాడు GSTR 1లో స్టేట్మెంట్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైలో వాడు మీ పేరు రాయాలి, లిస్ట్లో ఎంటర్ చేయాలి కదా. పలానా డేట్లో నేను కార్తీక్ ఎంత అమ్మాను, నిజంగా అమ్ముంటే వాడు ఏం చేస్తాడమ్మా, ఎంటర్ చేస్తాడు కదా. సో వీడు GSTR 1 ఫైల్ చేయాలి. అక్కడ తాగలా, దట్ మస్ట్ రిఫ్లెక్ట్ ఇన్ GSTR 3B ఆఫ్ రిసీవర్. నాకు ఆటో పాపులేట్ అయిపోవాలి. నెక్స్ట్, ఇలా ఆటో పాపులేట్ అవుతున్నప్పుడు 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో అలౌడ్, రెండు డిసలౌడ్. ఇదేదే ఉండాలి. దిస్ క్రెడిట్ ఈజ్ అలౌబుల్ క్రెడిట్. 4. తర్వాత నేను ఎక్కడ క్లెయిమ్ చేస్తాను రిఫండ్, ITC ఎక్కడ క్లెయిమ్ చేస్తాను నేను, మా రిటర్న్లో. సో యూ మస్ట్ ఫైల్ వ్యాలిడ్ రిటర్న్, దట్ ఈస్ GSTR 3B. ఈడు అయిపోయిందా మా GST పే చేశాను, చేశానా, ఎవరిది, ఈడిదా ఇది, అర్జీలు పెట్టుకుంటాడా, ఎవరికి ఇవ్వాలి, ఈ డబ్బులు తీసుకెళ్ళి సప్లయర్ మస్ట్ పెయిడ్ టు గవర్నమెంట్. అంటే ఏంటి, ఈడు కూడా రిటర్న్ ఫైల్ చేయాలి. ఈడు ఎక్కడ పే చేస్తాడు చెప్పడం లాజిక్. సప్లయర్ మస్ట్ పెయిడ్ అంటున్నాం, ఎలా పే చేస్తాడు, త్రూ రిటర్న్. అంటే ఏంటి మీనింగ్, సార్ వీడు కూడా GSTR 3B ఫైల్ చేయాలి. అదే ఇండైరెక్ట్ మీనింగ్, అక్కడ వీడు ఫైల్ చేయాలి. ఓకేనా, అయిపోయింది. ఏముంది ఇంకా ITC 6 కండిషన్స్ అయిపోయిందా. సరే సార్ 6 కండిషన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం మనం, కొంచెం ఇక్కడ చిన్న చిన్న పాయింట్లు ఉన్నాయి, అవి ఫస్ట్ కవర్ చేద్దాం. తర్వాత విల్ గో ఫర్ రూల్ నెంబర్ 37A చూద్దాం తర్వాత. ఓకేనా, రైట్. చూడండమ్మా, ఇప్పుడు ఏమంటున్నాము, సార్ గూడ్స్ మస్ట్ బి రిసీవ్డ్ అంటున్నాం. మీకు కానీ ఐడియా ఉంటే జాబ్ వర్క్ కేసులో అవ్వచ్చు, మనం కొన్ని కేసెస్ చూసాం. ఏంటిది సార్, బిల్ టు షిప్ టు అంటే ఏంటి, బిల్ టు షిప్ టు చూసాం మనం కేసెస్. ఏంటి బిల్ టు షిప్ అంటే, బిల్ నాకు ఇస్తాడు నా పేరు మీద, బట్ గూడ్స్ ఆర్ డైరెక్ట్లీ సెండ్ టు ఎవరికి, కస్టమర్కి. బిల్ టు సప్లై, అప్పుడు గూడ్స్ ఎవరికి వెళ్ళిపోయినాయి, గూడ్స్ నేను రిసీవ్ చేసుకోలేదు, అప్పుడు ఎవరికి వెళ్ళిపోయినాయి, గూడ్స్ ఆర్ వెంట్ టు మై కస్టమర్. మరి ITC ఇస్తారు ఎవరా, కండిషన్ ఏంటి ఇక్కడ, గూడ్స్ మస్ట్ బి రిసీవ్డ్ ఇన్ మై ప్రిమిసెస్. ఇప్పుడు నాకు రాట్ల గూడ్స్ నా కస్టమర్కి వెళ్ళిపోతున్నాయి డైరెక్ట్గా, ఇస్తారు ఎవరా, ఇస్తారు. ఇక్కడ నో స్పెషల్ పాయింట్ ఏంటి సార్, ఈవెన్ దో గూడ్స్ రిసీవ్డ్ బై థర్డ్ పర్సన్ బట్ ఇన్వాయిస్ హ్యాస్ బిన్ రైజ్డ్ టు దిస్ మెయిన్ పర్సన్ నాకు, దెన్ ఆల్సో హీ కెన్ అవైల్ ITC. ఫస్ట్ పాయింట్ అమ్మా. సెకండ్ పాయింట్ గూడ్స్ కార్డ్ నాకు లాట్స్లో వస్తుంటే చూసామని ఇవన్నీ మనం ఎక్కడ, టైమ్ ఆఫ్ సప్లైలో లేదా ప్లేస్ ఆఫ్ సప్లై చూసాం ఇవన్నీ. సార్ గూడ్స్ కార్డ్ నాకు ఒకేసారి రాట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ పెట్టాను నేను, ఎంత, నేను ఆర్డర్ పెట్టాను ఒక 100 ల్యాప్టాప్ పెట్టాను, నేను ఒక 100 ల్యాప్టాప్ పెట్టాను ఆర్డరు. ఇప్పుడు నాకు ఏంటంటే ఒకేసారి 100 ల్యాప్టాప్లు నాకు రావు, లాట్లో వస్తాయి. ఫస్ట్ లాట్లో 50, సెకండ్ లాట్లో 25, థర్డ్ లాట్లో 50, ఇంకో 25. సో నేను మొత్తం 100 ల్యాప్టాప్స్ కొన్నాను, బట్ నాకు ఒకేసారి రాట్ల గూడ్స్. ఫస్ట్ 50 వచ్చాయి, ITC తీసుకోవచ్చా, నో. మళ్ళీ 25 వచ్చాయి, ITC నో. లాస్ట్ 25 వచ్చినాయి, ITC ఇప్పుడు తీసుకోండి. ఏంటి సార్, ITC అనేది లాస్ట్ ఇన్స్టాల్మెంటు, లాస్ట్ లాట్ ఏదైతే ఉందో, లాస్ట్ లాట్ రిసీవ్ చేసుకున్న తర్వాత యూ హ్యాడ్ టు క్లెయిమ్ ITC. 2 పాయింట్స్ ఏంటిది సార్, గూడ్స్ అనేవి నా ప్రెమిసెస్లో రిసీవ్ అవ్వాల్సిన పని లేదు, దట్ మైట్ బి రిసీవ్డ్ బై ఎనీ థర్డ్ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై సెల్ఫ్. బిల్ టు షిప్ టు ఎగ్జాంపుల్. తర్వాత సార్ గూడ్స్ కానీ లాట్స్లో వస్తుంటే సార్ గూడ్స్ కానీ లాట్స్లో వస్తుంటే దెన్ ITC కెన్ బి అవైల్డ్ ఆన్ రిసిప్ట్ ఆఫ్ లాస్ట్ లాట్ క్లైమాక్స్ లాట్. 2. నెక్స్ట్ పాయింట్ నేను ఒక మిషన్ కొన్నాను, నేను ఒక క్యాపిటల్ గూడ్స్ కొన్నాను. సరే కొనుక్కో, నాకు 2 ఆప్షన్స్, ఎయిదర్ ఐ కెన్ క్లెయిమ్ డిప్రిసియేషన్ ఆర్ ఐ కెన్ టేక్ ITC. రెండేవాడు నువ్వు ITC క్లెయిమ్ చేస్తున్నావు అనుకో, నీకు డిప్రిషియేషన్ రాదు, అవునా. అంటే ఏంటి చెప్తాను చూడండి, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు. చూడండమ్మా, నేను ఒక మిషనరీ కొన్నాను. ఎంత మిషనరీ, 1 lakh. GST ఎంత పే చేశాను, 10,000 పే చేశాను. మొత్తం ఎంత ఇచ్చాను అడుగు నేను, 1,10,000 రూపీస్. ఇప్పుడు నాకున్న ఆప్షన్స్ ఏంటి, 1,10,000 రూపీస్ తీసుకెళ్ళి
బ్యాలెన్స్ షీట్లో రాసుకో మొత్తం 1,10,000. ఈ 1,10,000 మీద ఏమో యూ కెన్ క్లెయిమ్ డిప్రిషియేషన్ ఆఫ్ 10%. మొత్తం మీద యూ కెన్ క్లెయిమ్ మొత్తం మీద. లేదే సెకండ్ ఆప్షన్ ఏంటి, సరే ఈ 10,000 రూపీస్ ఐటీసీ క్లెయిమ్ చేసుకో, జీఎస్టీ పే చేసింది. ఈ 10K జీఎస్టీ క్లెయిమ్ చేసుకో ఐటీసీ, అండ్ డిప్రిషియేషన్ ఓన్లీ నువ్వు ఎంత 1 lakh, నాట్ 1,10,000. 1,10,000 అయితే ఏమవుతుంది చెప్పండి, 1,10,000 అయితే ఏమవుతుంది, ఎక్స్ట్రా 10,000 రూపీస్ ఏమో డిప్రిషియేషన్ రూపంలో ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళిపోతుంది. తప్పు కదా మరి, ఇక్కడ బెనిఫిట్ ఎలా ఇస్తారు నీకు. అందుకే మీరు పీపీఏలో కనుక మీకు ఐడియా ఉంటే ఏమో రిఫండబుల్ ట్యాక్స్ సార్ ఏం చేస్తాం, లెస్ చేస్తాం. సో ఓన్లీ ఏం 2 ఆప్షన్స్ ఇక్కడ. సార్ నువ్వు ఏదైతే క్యాపిటల్ గూడ్స్ మీద జీఎస్టీ పే చేసావో, ఏదైతే నువ్వు క్యాపిటల్ గూడ్స్ మీద జీఎస్టీ పే చేసావో దాన్ని నువ్వు క్లెయిమ్ చేసుకో ఐటీసీ అని, లేదా అసెట్కి యాడ్ చేసేసుకొని యూ కెన్ క్లెయిమ్ డిప్రిసియేషన్. అంతేకాని 10,000 రూపీస్ ఐటీసీ తీసుకుంటాను, అదేవిధంగా 1,10,000 మీద డిప్రిషియేషన్ అంటే డిపార్ట్మెంట్ పిచ్చోళ్ళు కాదు, ఏదో ఒకటే నీకు. ఓకేనా, 3 పాయింట్లు చెప్పాను నేను. చెప్పండి సార్. 1, గూడ్స్ నేనే రిసీవ్ చేసుకోవాలి రూల్ లేదు, థర్డ్ పర్సన్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, గూడ్స్ అన్నీ ఒకేసారి రావు, సమ్టైమ్స్ లాట్స్లో వస్తాయి. సార్ ఐటీసీ కెన్ బి అవైల్డ్ ఆన్ రిసిప్ట్ ఆఫ్ లాస్ట్ లాట్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, సార్ క్యాపిటల్ గూడ్స్ మీద పే చేసిన ఐటీసీ ఏదైతే ఉందో ఎయిదర్ అది నువ్వు క్యాపిటల్ గూడ్స్ మీద పే చేసిన జిఎస్టీ ఏదైతే ఉందో నువ్వు దాని మీద ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు, లేదా యూ కెన్ క్లెయిమ్ డిప్రిసియేషన్. ఏదో ఒకటే నీకు వస్తుంది, 2 నీకు రావు. 3 పాయింట్స్ అమ్మా, అయిపోయిందా. నెక్స్ట్ సార్ 1, 2, 3 అయిపోయినాయి కేసెస్, రైట్ అమ్మా. ఇంకొక పాయింట్ చూసేసి ఇంకా మనం స్పెషల్ కేసుకి వెళ్ళిపోదాం. ఇంకొక పాయింట్ చూద్దాం. ఏంటది సార్, బాగానే ఉంది సార్, గూడ్స్ కొన్నాను నేను, ఏం చేశాను చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ల్యాప్టాప్ కొన్నాను, వైఫై తీసుకున్నాను, తర్వాత ఒక ఏదో ఇన్పుట్స్ కొన్నాను. ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఇయర్ 20 to 23లో నేను తీసుకున్నాను. ఏంటిది, గూడ్స్ అండ్ సర్వీసెస్ తీసుకున్నాను. ఐటీసీ జిఎస్టీ పే చేశాను, నా దగ్గర ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంది. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నేను క్లాసెస్ చెప్పట్లేదు, చెప్తున్నాను, బట్ స్టిల్ నాకు లైబిలిటీ రావట్లేదు. నేను క్లాసెస్ చెప్తున్నాను, నాకు ఐటీసీ క్లెయిమ్ చేసే అవసరం రావట్లేదు. మరి సార్ ఈ ఇన్వాయిస్ ఏదైతే ఉందో, ఈ ట్యాక్స్ ఇన్వాయిస్ ఏదైతే ఉందో మరి ఎప్పటిలో క్లెయిమ్ చేసుకోవచ్చు సార్? నువ్వు లైఫ్ లాంగ్ ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు ఐటీసీ. నువ్వేం చేసామ్మా, ఆఫ్టర్ 5 years ఏం చేశాను నేను, మళ్ళీ కోచింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తాను, నేను కోచింగ్ ఆపేశాను, మా ఊరు వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఏమైంది, నా దగ్గర ఐటీసీ పడింది కనుక ఐటీసీ పే చేశాను నేను, బట్ నేను బిజినెస్ చేయట్లేదు. బిజినెస్ చేస్తున్నా కూడా నేను జిఎస్టీ పే చేయట్లేదు, బికాస్ నాకు 20 lakhs కంటే తక్కువ లిమిట్, జిఎస్టీ పే చేయట్లేదు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సార్ ఈ ట్యాక్స్ ఇన్వాయిస్ ఏదైతే ఉందో, ఈ ఐటీసీ ఏదైతే పే చేసామో, ఈ ఐటీసీని లైఫ్ లాంగ్ మీరు ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చా, లేదా దానికి ఏమన్నా లిమిట్ ఉందా అని అడుగుతున్నాడు అమ్మ. క్వశ్చన్ చెప్పండి మీరే, మీకు క్వశ్చన్ అర్థమైందా ఫస్ట్? సార్ ఇప్పుడు ఈ ఐటీసీ ఏదైతే ఉందో ఏం చేస్తాం, జనరల్గా అయితే జనవరి ఐటీసీ ఏం చేస్తాం, ఫిబ్రవరి మంత్లో క్లెయిమ్ చేసుకుంటాం 3B వేసేసి, మార్చి మంత్, ఏప్రిల్ క్లెయిమ్ చేసుకుంటాం, మంత్లీ పేమెంట్గా జిఎస్టీ మనకి ఎవ్రీ మంత్ క్లెయిమ్ చేసుకుంటాం. ఇప్పుడు ఏమంటాడు, మీరు క్లెయిమ్ చేసుకోవట్లా. సో క్లెయిమ్ చేసుకున్నట్లయితే ఎప్పట్లో క్లెయిమ్ చేసుకోవచ్చు, లైఫ్ లాంగ్ వెయిట్ చేపిస్తాడా, లేదంటే ఒక టైం ఉందంటే దేర్ ఈజ్ ఎ టైమ్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ ఐటీసీ, లేదా టైమ్ ఫర్ అవైల్మెంట్ ఆఫ్ ఐటీసీ. మీరు ఈ ఐటీసీ అవైల్ చేసుకోవాలంటే ఈ కండిషన్స్ అన్నిటితో పాటు విత్ ఇన్ సమ్ టైం ఉంటుంది. ఎంత టైము సార్, 30th November ఆఫ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి 2023 కదమ్మా. సో ఈ ఫైనాన్షియల్ ఎండ్ అయిన తర్వాత ఏంటి మనకి సార్, 30th November ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ డ్యూ డేట్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్స్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఫస్ట్ మనకి సెప్టెంబర్ ఉండేది, ఇక్కడ ఇప్పుడు మార్చినట్టున్నాడు. ఓకేనా. సో ఏంటి అర్థమైంది పాయింట్ ఏంటంటే, చూడండి ఒకసారి, మీకు ఇచ్చిన నోట్స్ ఉందా, మన పిల్లలు రండి, మన నోట్స్ తీసుకోండి ఒకసారి. ఎక్కడుంది పాయింట్, మా పేజ్ నెంబర్ 116 రండి అమ్మా.
పేజ్ నెంబర్ 116లో లాస్ట్ డేట్ ఫర్ టేకింగ్ ఐటీసీ 30th November ఆఫ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ యాన్యువల్ రిటర్న్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఎంసీక్యూ రావచ్చేమో రాదు, ఒకరు గుర్తుపెట్టుకోండి. అయిపోయిందా? ఏం చూసాం ఇప్పుడు దాకా? ఏం లేదు. కండిషన్స్ చూసాము, ఏమేమి కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. 3 స్పెషల్ కేసెస్ చూసాం. సార్ గూడ్స్ నీకు కాకుండా వేరే రిసీవ్ అయితే ఏంటి, గూడ్స్ లాస్ట్లో వస్తే ఏంటి, తర్వాత డిప్రిసియేషన్ ఆర్ ఐటీసీ ఏదో ఒకటి రెండెప్పుడు, తర్వాత ఎప్పట్లో క్లెయిమ్ చేసుకోవాలి, లైఫ్ లాంగ్ అవైలమెంట్ అప్ టు 30th November ఆఫ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ లోపు నువ్వు యూ హ్యావ్ టు అవైల్ ఐటీసీ. ఓకేనా? రైట్. చూడండి ఒకసారి చార్ట్ వేసుకోండి. ఏమా చార్ట్ వేసుకోవాలి. అయిపోయిందా? రైట్. ఇప్పుడు ఏమా స్పెషల్ కేసెస్ మోస్ట్ ఇంపార్టెంట్. అయిపోయింది ఇవన్నీ. ఇంకా మాకు అది గూడ్స్ రిసీవ్ చేసుకున్నాం, అయిపోయింది కండిషన్స్ అన్నీ. చేద్దామా ఏమ్మా? ఇది బేసిక్ కండిషన్స్. ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనకి 4 రూల్స్ ఉన్నాయి. ఇంకా రూల్ నెంబర్ 37, 37A, 86A, 86B. 40 minutes అయిన టైము. ఓపెన్ చేస్తాను, వీడియో పాజ్ చేస్తాను, ఆపేస్తాను వీడియో. ఇక్కడ చదవండి, వెంటనే స్టార్ట్ చేస్తాను మళ్ళీ. మనం నెక్స్ట్ క్లాస్లో ఏమో రూల్ నెంబర్ 37, 37A చదువుకుందాము. అండ్ దాంతోపాటు రూల్ నెంబర్ 86, 86A, 86B అయిపోతాయి మనకి. మనం నెక్స్ట్ క్లాస్లో వీ కెన్ స్టార్ట్ విత్ సెక్షన్ నెంబర్ 17. ఓకేనా? కలుద్దాం ఇప్పుడే. అలా చదవండి క్వశ్చన్స్.